జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు వారి యొక్క పెంపుడు తల్లి అయినటువంటి వీరపాపమాంబకి వివరించినటువంటి పిండోత్పత్తి క్రమమును చెప్పుకుందాం. ప్రియ భక్తులందరూ శ్రద్ధగా ఆలకించవలసిందిగా మనవి. తల్లి, నేను చెప్పబోవు ఈ పిండోత్పత్తి క్రమమును చక్కగా వినుము అని పద్య రూపంలో వివరించి ఉన్నారు పరమాత్ముడు. అన్నాద్యేతో జాయతే మేదాన్ మాంసః మాంసాద్రక్తః రక్తాద్రేతః రేతసో మోహః శుక్లశోణితా వర్ధతే గర్భః శ్రీరేతోతిరిక్తాత్ శ్రియోర్భవతి పురుషరేతోతిరిక్తాత్ పురుషోర్భవతి ఉభయోర్బీజతుల్యాం నపుంసకో భవతి వ్యాకులితమనసాం కుంజాగుబ్జా వమనాది రూపా భవతి ఏకరాత్రేణ స్ఖలితం భవతి పంచరాత్రేణ భూద్భుతం భవతి మాసేన శిరసాం మాసద్వయేన కరపాదాద్వయాం షష్ఠ్యగ్రయా స్కందస్కుంచి సప్తమాసే జీవోర్భవతి నవమాష్టమయోర్జన్మాంతర శృతిర్భవతి యతయేనాం ప్రమద్యేతం ప్రమద్యే మహేశ్వరం యతయేనాం ప్రమద్యేతం యోగ్యం సాంఖ్యం సమాశ్రయే నానాయోని సహస్రాణి జాతాని వివిధాని చ భక్తాంచ వివిధాహారం పిచార్చ వివిధాస్మాశ ఏకదుఃఖం సమావిష్టం వైష్ణవీ మాయా అవిశాతి భూమో పతతి. జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి భక్తులందరికీ విన్నపం, చక్కగా ఆలకించినట్లయితే చక్కగా వివరించి చెబుతానండి. మనుజుడు భుజించిన అన్నము 3 భాగములుగా ఉంటుందని, కనపడు భాగము స్థూలమని, దాని మధ్య నుండి జిహ్వాకు తెలియు రసము సూక్ష్మము అని వివరించి ఉన్నారు. దాని యందుండు సత్తువు అణువు అని పిలువబడుతుంది. మానవుడు భుజించే అన్నము, నీరు, నెయ్య మొదలైన పదార్థములు సమ్మిళితమై శరీరమునకు మదమును, ప్రాణమునకు చేష్ట సంబంధితను, మనసునకు త్రారుణ్యమును కలగచేస్తుంది. వీటిలో మదము అతిశయించినప్పుడు పురుషుడికి శుక్లము, స్త్రీకి శోణితము వృద్ధి చెంది
ఋతుకాలమునందు భార్యాభర్తలు సంగమము పొందినప్పుడు, శుక్లము అధికమైనప్పుడు, పురుషుడు శోణితము అధికమైనప్పుడు, స్త్రీ రెండు సమానమైనప్పుడు నపుంసకుడు జన్మిస్తారట. ఒక్కసారి రతి కార్యము చేసి కామము తీరక మరలా వెంటనే రతి కార్యము చేసిన ఎడల శుక్ల శోణితములు ఎక్కువ తక్కువలను బట్టి ఒక స్త్రీ ఒక పురుషుడిని కానీ, ఇద్దరు స్త్రీలను కానీ, ఇద్దరు పురుషులను కానీ జన్మనివ్వటం జరుగుతుంది. ఇట్టి వారిని కవలలు అని పిలుస్తారు. ఈ విధంగానే కాక కొందరి స్త్రీలకి యోని కమలమునందు పొరలు ఉండి వాటి యందు పడినటువంటి శుక్లము ఆ పొరల యందు వేరువేరుగా విభజించబడి పైన చెప్పబడిన విధంగా కవలలు పుట్టుతారు. ఇట్లే అనేక జంతుజాలములు యోని కమలమునందు పొరలు ఉండుట చేత పందులు, కుక్కలు, పిల్లలు మొదలైనటువంటి జంతువులకు 2 3 4 5 6 చొప్పున పిల్లలు పుడుతూ ఉంటాయి. ఇక స్త్రీ యొక్క ఋతుకాలము ఈ విధంగా ఉన్నాయి. ఋతుస్థానమైనటువంటి స్త్రీ ఋతుస్థానము చేసిన నాటి నుంచి మొదటి 16 దినములు ఋతుకాలముగా చెప్పబడుతుంది. పెద్దలు, గురువులు, మిత్రులు అందరూ శ్రద్ధగా వినగలిగితే భావితరాల వారికి చెప్పగలిగేటువంటి శక్తి సమకూరుతుందండి. ముఖ్యంగా స్త్రీలందరూ శ్రద్ధగా ఆలకించినట్లయితే భావితరాల వారికి చక్కగా వివరించేటువంటి శక్తి సమకూరుతుంది. ఈ యొక్క విషయం మరలా చెబుతున్నానండి. స్త్రీ యొక్క ఋతుకాలము ఈ విధముగా నున్నదండి. ఋతుస్థానమైన స్త్రీ ఋతుస్థానము చేసిన నాటి నుంచి మొదటి 16 దినాలు ఋతుకాలముగా చెప్పబడుతుంది. అర్థం చేసుకోండి. ఇందులో మొదటి 3-4 దినములు సంగమమునకు నిషేధముగా, 4వ దినము నాడు రతి సలిపిన వారికి, పిచ్చివారు, అపరిశుద్ధులు, శాస్త్రహీనులు జన్మిస్తారట. ఆ తదుపరి 5వ నాటి నుండి మిగిలిన 12 రోజులలో కూడా 11, 13 రోజులు రతికి నిషేధాలుగా చెప్పబడ్డాయి. ఇట్టి బేసి దినములందు పుట్టేటువంటి పురుషుడు పగలు పిండోత్పత్తి అయితే దరిద్రుడుగాను, అర్ధాయుష్కుడుగాను, దుష్టుడుగాను జన్మిస్తాడట. ఇక ఋతుకాలములో శుభదినములలో రతి చేయువారు మంచి ఆహార పదార్థములను భుజిస్తూ దేవతలు, గురువులను పూజించి పుత్రకామేష్టి యాగమునందు చెప్పబడినటువంటి ప్రకారం కొన్ని క్రతువులు చేసి సంగమించిన ఎడల వారికి యోగ్యమైన సంతానం కలుగుతుందని జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు పిండోత్పత్తి క్రమంలో 11 సంవత్సరముల ప్రాయంలో తన పెంపుడు తల్లి అయినటువంటి వీరపాపమాంబకు వివరించినటువంటి పిండోత్పత్తి క్రమం అండి. ఎవ్వరూ సిగ్గుపడవలసిన అవసరం లేదండి. మగవాడు పడాల్సిన అవసరం లేదు, సిగ్గుపడాల్సిన అవసరం లేదండి. చక్కగా విన్నట్లయితే భావితరాల వారికి చెప్పగలిగే శక్తి వస్తుంది. భావితరాల వారిని ఉద్ధరించగలుగుతాం. ఇక పిండోత్పత్తి క్రమము ఈ విధంగా జరుగుతుందని వివరించి ఉన్నారు. ఒకనాటి రాత్రి తల్లిదండ్రుల కలయిక వలన శుక్లము పడుతుంది. ఇది శోణితముతో కలిసి 5 రోజులు నీటిపై బుడగవలే ఉంటుందని,
ఇది 10 రోజులు కోడిగుడ్డు వలె రూపొందుతుందని, నెల రోజులకు గట్టి పిండమై శిరస్సు ఏర్పడుతుందని, 2 నెలలకు కాళ్ళు చేతులు ఏర్పడతాయని, 3వ నెల కడుపు తయారవుతుందని, 4వ నెల పాదములు వేళ్ళు ఏర్పడతాయని, 6వ నెల ముక్కు చెవులు కళ్ళు తదితర రంధ్రములు గల అవయములు ఏర్పడతాయని, 7వ నెల యందు ఈ విధంగా ఏర్పడ్డటువంటి దేహములోకి జీవుడు ప్రవేశిస్తాడట. అప్పుడు ఆ జీవుడు ఊర్ధ్వముఖమై ఉంటాడు. నాభి మొదలుకొని బ్రహ్మరంధ్రము వరకు వెనక భాగమునందు చిన్న చిన్న రంధ్రములు గల ఒక నాడి ఉంటుందని, అప్పుడు ఆ తల్లి గర్భములోని జఠరాగ్ని బాధ లేకుండా శుచి అనే పేరు గల ఒక తొడుగు పిండమును చుట్టుకొని ఉంటుందని వివరించి ఉన్నారు. శుచి అనే పొర అనగా మాయ అనే పొరగా వివరించవచ్చండి. గమనించినట్లయితే ఒక కోడిగుడ్డు పెంకును ఒలిచినట్లయితే ఆ పెంకు లోపల కూడా మాయ అనే పొర ఉంటుందని గమనించవచ్చు. ఇక 8-9 నెలల యందు పూర్వజ్ఞానము కలిగి మలమూత్ర సహితమైనటువంటి మాతృగర్భమునందు నిలిచి భూమిపై పడే వరకు తనలో తాను ఈ విధంగా దుఃఖించుకునుచుంటాడట తల్లి గర్భమునున్నటువంటి ఆ శిశువు. అయ్యో, నేనెంత మూర్ఖుడిని! పూర్వజన్మాంతరమునందు ఏ కొంచెమైనా పుణ్యం సంపాదించుకోలేకపోయానే. ప్రపంచానుభవం కలిగి ఉండి కూడా నన్ను ఎవడేమంటాడన్న అహంకారముతో సత్కర్మములు చేయలేకపోయానే. నా స్వార్థం కోసం పరులను వంచే కార్యములు కర్మములు మాత్రమే చేశాను, కానీ నిష్కామ కర్మములను ఆచరించలేకపోగా, పెద్దలు చెప్పినా కూడా వినకుండా నా ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించి పూజ్యులను నిందించి సద్గతుల గురించి ఆలోచించకుండా లేకపోయానే. అజ్ఞానము చేత నిషిద్ధ దినములందు కూడా పగలు అని తేడా లేకుండా ఆలోచించకుండా నా భార్యతో సంగమించి రతి సుఖమును పొందానే. పరస్త్రీలను వ్యామోహించి బలవంతంగా వారిని చెరిచానే. ఇంకా బుద్ధి తక్కువ వలన అనేక పాపములు చేసి ఉన్నాను కదా. అంతేనా? తల్లిదండ్రులను, గురువులను, పెద్దలను అనేక విధములుగా దూషించి తల్లిదండ్రులు సమానమైనటువంటి అన్నవదులను, తల్లిదండ్రుల సమానమైనటువంటి అక్కా బావలను నీవు అని ఏకవచన ప్రయోగం చేశాను. ఈ శరీరం నశించిపోయేదే అని తెలిసి కూడా అబద్ధపు సాక్ష్యములు చెప్పి ధనాన్ని అర్థించాను. ఆ ధనాన్ని భార్యా బిడ్డలకు ఇచ్చి కూడా వారిచే అవమానింపబడి దుఃఖించుచున్నాను, నశించుచున్నాను. మళ్ళీ మరొక జన్మ ధరించబోతున్నాను. ఈ జన్మలోనైనా జ్ఞానము కలిగి సద్గురువు యొక్క పాద పద్మములు ఆశ్రయించి సాంఖ్య యోగ భక్తి మార్గముల ద్వారా పరమాత్మను ధ్యానిస్తానని మలమూత్ర దుర్గంధభరితమైనటువంటి మాతృగర్భమునందు ఈ నరక కూపమును నుండి ఎప్పుడు బయటపడదోనోనని, బయటపడిన పిమ్మట బాహ్యమందు అంతర్యమందు సుగుణ నిర్గుణ పూజలు చేస్తాను. ఇక ముందెన్నడు పరమాత్ముడిని మరవను. ఇక నేను ఈ మలమూత్ర దుర్గంధముల నుండి ఎప్పుడు బయటపడునో కదా అని విచారిస్తూ ఉంటాడట తల్లి గర్భములో ఉన్నటువంటి శిశువు. అంత విష్ణుమాయ గప్పి పిండం అధోముఖమవుతుందట.
అనంతరం గర్భం దాల్చినటువంటి తల్లికి పురుటి నొప్పుల బాధ కలిగిస్తూ తల్లి యొక్క అపానవాయువు ప్రసారము చేతను బయటకి నెట్టబడి యోని మార్గము ద్వారా పిండము భూమిపై పడుతుందట. అప్పుడు అచ్చటనున్న వారు అది మగ శిశువా ఆడవ శిశువా అని పరిశీలిస్తారట. మగ శిశువు అయితే మంచిదని కొందరు, ఆడ శిశువే అయితే ఇంకా మంచిదని మరికొందరు భావిస్తూ కలినీళ్లు చల్లుతారట. అప్పుడు ఆ జీవుడు తన పూర్వజన్మ వృత్తాంతాన్ని పూర్తిగా మర్చిపోయి క్యారు క్యారమంటూ ఏడుస్తూ అప్పటి నుంచి ఆ జీవుడు శిశువు అని పేరు మీద పిలువబడతాడట.